వెల్కమ్ టు పద్మా ఛానల్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే క్యారెట్ హల్వా చేసుకుందామండి. నేనైతే ఇలా క్యారెట్ని తురుముకున్నాను. ఇలా తురుముకోవడం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు మిక్సీ కూడా చేసుకోవచ్చండి. లైట్గా బరకగా చేసుకుంటే సరిపోతుంది. మీ ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి పోసుకోండి. అందులో మనం మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. ఈ బోడంబి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ద్రాక్ష మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక కప్ తోటి క్యారెట్ని కొలుచుకొని అదే నెయ్యిలో వేసుకోండి, వేయించుకోండి బాగా. నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ క్యారెట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనందరికీ తెలిసిన విషయమే కదా. కంటి చూపు మనకు బాగా పనిచేస్తుందండి ఈ క్యారెట్. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు కంటి చూపు ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి క్యారెట్ను. ఈ క్యారెట్ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుందండి. మూత పెట్టుకొని వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకా దంతాలు, చిగుర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా క్యారెట్ తీసుకుంటే మన దంతాలను, చిగుర్లను చాలా బలపరుస్తుందండి క్యారెట్. ఇది మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ప్యాన్లో చేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ప్యాన్లో అయితే ఒక 20 మినిట్స్ దాకా వేయించుకోండి. ఇక పచ్చివాసన పోతేనే ఇందులో 1 కప్పు పాలు పోసుకోండి. చూసారా, ఇలా పోసుకొని ఉడికించుకోండి. ఈ క్యారెట్ తీసుకోవడం వల్ల మన ఆడవాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం జుట్టు రాలిపోవడం, ఈ ప్రాబ్లం మనకి చాలా వరకు తగ్గుతుందండి. జుట్టు పొడిబారకుండా దృఢంగా బలంగా ఉండేలా చేస్తుంది. ఇంకో విషయం అండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు క్యారెట్ తీసుకుంటే చాలా వరకు మనకు గ్యాస్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుందండి క్యారెట్. క్యారెట్లో విటమిన్ సి, B6 మరియు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయండి. ఈ క్యారెట్ మనకి ఇలా ప్యాన్లో అయితే ఒక 20 మినిట్స్ పడుతుందండి ఉడికేసరికి. ఈ క్యారెట్ మనం రోజు 1 లేదా 2 తీసుకోవడం వల్ల మన చర్మం మీద మచ్చలు, మొటిమలను తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేస్తుందండి. అంతేకాదండి, మనకు రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందండి ఈ క్యారెట్. కాబట్టి మనం ప్రతిరోజు 1 లేదా 2 క్యారెట్లు తీసుకోవడం చాలా మంచిదండి. ట్రై చేయండి తీసుకోవడానికి. ఇంకొద్దిగా ఉడికించుకుందామండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటారండి. మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. లేకపోతే మీ దగ్గర కోవా ఉంటే కూడా వేసుకోండి. ఇలా కోవా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇవేవీ లేనప్పుడు ఇంకో కప్ మిల్క్ వేసుకోండి. ప్రజెంట్ ఇంట్లో ఏవీ లేనప్పుడు ఇలా మిల్క్ వేసుకొని ఉడికించుకోండి. మన ఇంట్లో కొద్దిగా పెద్ద వయసు అయిన వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి క్యారెట్ ఇవ్వండి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి.
ఇది తినడం వల్ల తక్షణ శక్తి ఇస్తుందండి. వెంటనే మనకి శక్తినిస్తుందండి. చూసారా మన క్యారెట్ తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇంకో విషయం అండి, ఎముకలు దృఢంగా కూడా ఉంటాయండి ఇవి తీసుకోవడం వల్ల. ఒక 5 మినిట్స్లో మనకి క్యారెట్ ఉడికిపోతుంది. షుగర్ వేసుకుందామండి. చూసారా మనకి క్యారెట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. నేనైతే 2 కప్స్ క్యారెట్ తీసుకున్నానండి. 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్యారెట్ చాలా స్వీట్గా ఉంటుంది కదండి. సో కొద్దిగా తక్కువ వేసుకుందామండి. ఇలా బాగా కలుపుకొని ఈ నీరంతా మనం పోసుకున్న పాలు చక్కెర అంత దగ్గర అయ్యే వరకు ఉడికించుకోండి. ఇంకో విషయం అండి, ఈ క్యారెట్ తీసుకోవడం వల్ల మన గుండె కిడ్నీలు చాలా బాగా పనిచేస్తాయంటండి, డాక్టర్స్ చెప్తున్నారు. చూసారా ఈ క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, రోజు 1-2 లాగించేయండి. మరి ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి. నేను వేసి ఇలా కలుపుతున్నాను. ఈ నీరు కొంచెం గట్టిపడే వరకు వేయించుకోండి. క్యారెట్ హల్వా కలర్ రావడానికి ఫుడ్ కలర్ వేసుకుంటారండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు, న్యాచురల్గా ఉండడానికి. మీకు కావాలి అనిపిస్తే వేసుకోండి. చూసారా మనకు కావాల్సిన హల్వా రెడీ అయిపోయిందండి. ఇలా గట్టి పడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి.